అలాగే ఈ సంవత్సరంలో పాలకులు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మనం అందరం అనుకున్నాం. కానీ మొదటి రోజే, ఉగాది మొదటి రోజునే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం చెప్పిన మాట ఎప్పుడూ ఆచరించదు. వాళ్ళు ఏం చేస్తే అదే ప్రజలు గొప్పని నమ్మాలనే సిద్ధాంతంతో పనిచేస్తుందని చెప్పి మరొకసారి నిరూపించారు. 2024 అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఇద్దరూ ఏం చెప్పేవారంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదో నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ కల్పన చేయట్లేదని, మేము వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేసేవారు. దానికి ఏదో యువగళం డిక్లరేషన్ అన్నట్టుగా పెద్ద ప్రచారం. మీకు తెలుసు కదా, ప్రచారంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొట్టేవాడే లేడు. ఆ రకంగా ప్రచారం చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పెద్ద హామీని ఇచ్చారు. తీరా అమల్లోకి వచ్చేటప్పటికి 2024 జూన్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు జూన్లో ఆ సంవత్సరం అసలు జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. ప్రతి ఏటా జనవరి 1న ఇస్తాం అని చెప్పిన వాళ్ళు మొత్తం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగ కల్పన అనే అంశాన్నే మర్చిపోయి మళ్ళీ ఏదో మేము పెట్టుబడులు తెస్తున్నాం, లక్షల ఉద్యోగాలు వస్తాయి, అసలు మమ్మల్ని మించిన వాడు లేడని వాళ్ళ భుజాలు వాళ్లే చర్చుకునే కార్యక్రమం జరిగేది. దీని మీద ప్రతిపక్షాలు గొంతెత్తడం, ప్రతిపక్ష పార్టీ గట్టిగా నిలదీయడం, ప్రజా సంఘాలు కూడా, నిరుద్యోగులు కూడా విమర్శలు మొదలుపెట్టడంతో ఏదో 2025లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మళ్ళీ అబద్ధపు హామీని ప్రచారం చేశారు, ఇవ్వలే. 2026 జనవరి 1న ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద విమర్శలు పెరిగే కొద్దీ ఇప్పుడు నిన్న ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఇంచుమించుగా 10,000 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి 10,060 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ను ఇస్తున్నట్టుగా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్తున్న ఒక దగ. మీరిచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా దగాయే, నిరుద్యోగుల్ని దగా చేస్తున్నారు అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలకు ఇవ్వాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ మీరు ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం, ఇందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పటికీ ఉగాది సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పండగ పూట కూడా పాత పాటే అని మళ్ళీ జగన్ గారిని ఆడిపోసుకుంటూ ఏదో 19-24 మధ్య అసలు ఎవడూ పండగ చేసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2,70,000 కోట్ల పైచీలకు పేదల అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తే, ఆ రోజు పండక్కి 10 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో, పేద కుటుంబం చేతిలో ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి అది కనపడలే. అంటే పండగ అంటే వాళ్ళ ఇంట్లోనే జరిగితేనే పండగ, చంద్రబాబు చేసుకుంటేనే పండగ, ఆయనకి అధికారం ఉంటేనే పండగ. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పండగలు చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా నిన్న ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలోకి వస్తే, ఇప్పుడే నేను చెప్పినట్టుగా 24, 25 ఆ ఊసే ఎత్తలేదు. 26లో ఇవాళ 10,060 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేసి, అది కూడా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇస్తారంట అక్టోబర్ దాకా.
4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇంకా మనం లోపలికి వెళ్తే అసలు వీళ్ళ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది అని అంటే 22 నెలల్లో అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,72,000. ఈ 1,72,000 ఉద్యోగుల సంఖ్య తగ్గితే మీరు ఇచ్చే 10,000 ఉద్యోగాలు ఏ మూలకి అని అడుగుతున్నాం మేము. జగన్ గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య ఈ రాష్ట్రంలో 11,79,000 మంది. ఆ తర్వాత చంద్రబాబు గారి పరిపాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10,07,000. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలోని అంకెలు. ఇది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో 1,72,000 ఉద్యోగాలు పోయినాయి. ఇంకా మీకు తెలుసు, ఆ రోజు ప్రజల వద్దకు పాలన అనే దానికి నిజమైన అర్థం చెప్తూ ఇంటికే ప్రజాసేవలు అందించాలి, పౌర సేవలు అందించాలని 2,66,000 మంది వాలంటీర్లను నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి ఉద్యోగాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తన సహజ సిద్ధ ధోరణిలో తీసేశారు. ఇవి కాకుండా ఇంచుమించుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేశారు, లిక్కర్ షాప్స్లో ప్రభుత్వం నిర్వహించిన లిక్కర్ షాప్స్లో ఎంప్లాయీస్ని తీసేశారు. వీళ్లతో పాటు ఇంచుమించుగా మీరు చూస్తే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో 96,675 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది గత ఏడాది డిసెంబర్ నాటికి అంటే 3 నెలల క్రితానికి 87,681 మందికి చేరింది. అంటే 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది.